షాద్ నగర్లోనే బిగ్గెస్ట్ వార్డ్, షాద్ నగర్లోనే హైయెస్ట్ కాలనీలు ఉన్న వార్డ్, షాద్ నగర్లోనే హైయెస్ట్ ఓటర్స్ ఉన్న వార్డ్, అదే 7వ వార్డ్. 7వ వార్డులో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఓటర్ల మూడ్ ఎలా ఉంది, ప్రచారంకి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఈరోజు అభ్యర్థులను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ఈశ్వర్ రాజు అలియాస్ సలేంద్రం రాజేశ్వర్ మనతో పాటు ఉన్నారు. రాజేశ్వర్ గారు నమస్తే. ఎట్లా సాగుతుంది మీ ప్రచారం? బ్రహ్మాండంగా ఉంది మా ప్రచారం అయితే. ఎక్కడ వెళ్ళినా బ్రహ్మరథం పడుతుంది కాలనీలో. మేము అడగక ముందుకి అన్ని పనులు చేసినా, నీకు కాకుంటే మరి మేము ఎవరికి చేస్తామని అడిగితే బ్రహ్మరథం పడుతున్నారు, మంచిగా ఆదరిస్తున్నారు. ఏంది మీరు అంతా అభివృద్ధి పనులు ఏం చేశారని మేము బ్రహ్మరథం పడతా ఉన్నారు? ఈ 7వ వార్డులు అంటే పనులే లేకుండే, ఒక లైట్ వేసిన దిక్కు లేకుండ్రి. అట్లాంటిది ఇవాళ లైట్లే కాదు, సుందరీకరణంగా చెట్లు కానీ, రోడ్స్ కానీ, డివైడర్స్ కానీ, ప్రతి గల్లీ కూడా డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్రతి గల్లీ కూడా డ్రైనేజ్ ఇంచుమించు 90% డ్రైనేజ్ కూడా అయిపోయింది. గతంలో ఇక్కడ కొంతమంది వచ్చి కాగితం పడవలు తీసి డ్రైనేజ్లలో వదిలేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు వాళ్ళకి. ఇంతకంటే ఏం కావాలో మాకు, మేము అడగ ముందుకి అన్ని చేసినాం కనుక మంచి మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలే నా ఎంబడి బ్రహ్మరథం పడుతున్నారు. ఎస్ మీరు చెప్పినట్టు నిజంగా నేను చూసినంత వరకు కూడా 5-6 ఏళ్ల కిందటి వరకు కూడా అభిషేక్ హాస్పిటల్ ఏరియా కానీ ఆ ఏరియా మొత్తం మట్టితో పాటు రోడ్లు లేని పరిస్థితి ఉండే. మీరు వచ్చిన తర్వాత అసలు ఎన్ని కాలనీలో రోడ్లు వేసారు? మంచిగా అంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ రోడ్ ఇక్కడ నుంచి హైవే నుంచి డబుల్ డివైడర్ తో పాటు సెంట్రల్ లైటింగ్ తోటి ఇది ఒకటి వేసాము. అయ్యప్ప కాలనీ నుంచి డబుల్ బెడ్రూమ్ వరకు రోడ్ వేసాము. ఆనంద్ కాలనీ పార్క్ ఏరియా వేసాము. ఆనంద్ కాలనీ పార్క్ డెవలప్ చేసాము. ఈశ్వర్ కాలనీ పార్కు, అయ్యప్ప కాలనీ పార్కు, ప్రశాంత్ కాలనీ పార్కు, ఈ రకంగా కొన్ని కాలనీల పార్కులు కూడా డెవలప్ చేసినాం. పిల్లలు ఆడుకోవడానికి కూడా అన్ని సదుపాయాలు వచ్చినాయి కనుక పిల్లలతో సహా పెద్దలతో సహా అందరూ నాకు మంచి మద్దతు తెలుపుతున్నారు. ఇప్పుడు షాద్ నగర్ లో మిగతా వార్డులతో పోలిస్తే ఒక ఈ కాలనీలు ఎక్కువ ఈ వార్డులోనే. ఇన్ని కాలనీలను మీరు ఎట్లా ఇన్ని ఏళ్ళు డీల్ చేయగలిగారు? అన్ని రకాలుగా అంతమంది అభ్యర్థనలు ఎట్లా విన్నారు, ఏం చేసారు? నాతో పాటు నాకు పెద్ద మనుషులు చిన్న మనుషులు అని తేడా లేకుండా అందరూ నాకు కలిసి గట్టిగా, చిన్న సమస్య ఉన్నా వాళ్ళతో పాటు నన్ను మమేకమై నాతో కలుపుకొని పోయి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసేవాళ్ళు కనుక ఏ సమస్య కూడా పెద్ద సమస్య కనిపించలే నాకు. అందరు ప్రతి కాలనీ వాళ్ళు పిల్లలని కాదు అందరూ ఉండేది కనుక నాకు ఏ సమస్య పెద్దగా కనిపించలేదు కనుక సానుకూలంగా అందరితో కలుపుకొని చేసి వెళ్ళేవాడిని. మీరు చెప్తున్నారు రోడ్లు మొత్తం మా హయాంలోనే జరిగింది అంటున్నారు. అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ 2 ఏళ్లలో 90 కోట్ల రూపాయలు షాద్ నగర్ కు మేము తీసుకొచ్చినాం, వాటితోనే రోడ్లు వేస్తా ఉన్నాం, దీంట్లో బీఆర్ఎస్ నాయకులు ఏం చేయలేదు అని వాళ్ళు అంటూ ఉన్నారు. దానికి ఏం చెప్తారు? ఇంకా అదంతా ఆశాస్పదం. ఎందుకంటే అందరు చూసింది అది. మా పీరియడ్ ఉన్నప్పుడే 39 కోట్ల రూపాయలతోటి నా వార్డులో 4,80,00,000 వరకు నేను పెట్టించుకున్నా, నేను రాసిన. కాకపోతే అలా మార్పులు చేర్పులు చేసారు తప్పితే ఏం చేయలేదు. నేను పలానా ఇంటికాడ వేసేదాన్ని తీసుకొని ఇలా ఇంటికాడ మళ్ళీ ఇంటికాడ అంతమించి వేరే ఏం చేయలేదు వాళ్ళు చేసింది. అలా కొబ్బరికాయలు ఆటోలు వేసుకున్నారు, తీసుకొని కొట్టుకుంటూ పోయి మేమే చేసినామని చెప్పుకుంటారు కనుక ఇప్పుడు తీర్మానం లేనిది అయితే ఏమి రాలే. మా పీరియడ్లో తీర్మానం అయింది అందరూ తెలుసు. షాద్నగర్లో మా వార్డులో ప్రతి ఒక్కరి నుంచి 100-150 మందిని తీసుకుపోయి నేను ఈ తీర్మానాలు చేపించిన. నాకు ఈ వార్డులో కావాలి, నాకు ఈ గల్లీ కావాలి, నాకు డ్రైనేజ్ కావాలి, నాకు సీసీ కావాలి. అందరితో పెద్ద మనుషులు ప్రతి కాలనీ పెద్ద మనుషులు వచ్చి చేసిరు ఇది. కానీ ఇక తెలియని వాళ్ళు ఏం చెప్తారంటే మేమే చేసినాం మేమే అంటే అది అందరు తెలియని వాళ్ళు చెప్పుకుంటే బాగా, తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటే అది అర్థం లేనిది అది. ఇన్ని కాలనీలు ఉన్నాయి కదా, ఇందులో అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు. మెయిన్ గా యూత్ ఫ్యాక్టర్ అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది లోకల్ బాడీ ఎన్నికలలో. యూత్ మీ వైపు ఉన్నారు అనుకుంటున్నారా? యూత్ అంటే ఇప్పుడు మీకు చూస్తేనే కనిపిస్తుంటది. షాద్నగర్ ఈశ్వర్ కాలనీ కాదు, ఈశ్వర్ కాలనీతో పాటు 18 కాలనీలు కూడా ప్రతి కాలనీలో యూత్ మొత్తం న్యాయంపడి ఉన్నారు. ఏడ చూసినా కూడా యూత్ అంటే కాదు, యూత్తో పాటు ఏజ్ వాళ్ళు ఉన్నారు, యూత్ మొత్తం న్యాయంపడి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చదువుకున్న ఎంతో నాలెడ్జ్ ఉన్నది కనుక వాళ్ళకి ఏమనుకుంటారంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందో అక్కడే వెళ్ళాలని యూత్ అంతా ఆశించి వాళ్ళ భావన ఏముంటుందంటే డెవలప్ కావాలని ఉంటుంది. ఆ డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వస్తారు యూత్ అంతా. రేపు ఉదయాల డెవలప్మెంట్ ఇక్కడ రాజన్న ద్వారా జరుగుతుంది కనుక రాజన్నకే మనందరం కలిసి గెలిపించుకోవాలని వాళ్ళందరూ కూడా న్యాయంపడే ఉన్నారు. ఏ కాలనీ పోయినా యూత్ 100% న్యాయంపడే ఉన్నారు. యూత్ మాత్రమే కాదు, మీ ప్రచారానికి సంబంధించి నేను ఫాలో అవుతా ఉన్నా గత కొన్ని రోజులుగా. ఎప్పుడైతే క్యాంపెయిన్ స్టార్ట్ అయిందో ఐటీ ఎంప్లాయీస్ కానీ, ఫార్మా ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ ఎక్కువ కనిపిస్తా ఉన్నారు. ఏంది రీజన్ ఏంది? అంటే ఫార్మా ఎంప్లాయీస్ అంటే జాబ్ వచ్చిందంటే వాళ్ళు స్టడీ పర్సన్స్. వాళ్ళు ఏం చేస్తారంటే బాగోగులు ఎక్కడ బాగున్నాయి, ఏం చేస్తున్నారు అనే ఉద్దేశంలో ఇక్కడ బాగుంది రాజన్న చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో మా అల్లుడు కానీ కొంతమంది నా మిత్రులు స్టూడెంట్ వీళ్ళందరూ కలిసి కూడా అన్న దగ్గర బాగుందని ఆ ఎంప్లాయీస్ ఎవరు ఉంటారో వాళ్ళ కొలీగ్స్ కానీ వాళ్ళ కానీ మా శివ అల్లుడు అతను కూడా చాలా మందిని కంపెనీ వాళ్ళందరూ మోటివేషన్ చేసి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు డెవలప్మెంట్ ఏంది, ఎవరు చేస్తే బాగుంటుంది, ఏ ఆయంలో అయింది, గత ప్రభుత్వంలో కేసీఆర్ ఆయంలో ఏమైంది, షాద్నగర్లో ఇప్పుడు ఏమైంది, మొత్తం చేసిన షాద్నగర్లో చేసిందని అంజనాయంలో జరిగిన వర్క్లే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా తెచ్చిందంటే నాకు తెలిసినంత వరకు జీరో. నాకు తెలిసినంత వరకు అది తెచ్చినామని చెప్పుకుంటారు, నాకైతే దాన్ని నేనేం చెప్పలేను దాని గురించి. ఈ హైమాస్ట్ లైట్లు పార్కులు ఎన్ని డెవలప్ చేశారు? వాళ్ళు జనం వాడే పరిస్థితులు ఉన్నాయా?
లేక అవి ఏదో స్టార్ట్ చేసి వదిలేసిరా? ఆనంద్ కాలనీ పార్క్ లో ఇప్పుడు 24 గంటలు నువ్వు రాత్రి 11 గంటల వరకు కూడా నీకు అక్కడ పబ్లిక్ వాకింగ్ చేస్తూనే ఉంటారు, పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు. ఇంచుమించుగా మార్నింగ్ 5 టు నైట్ 11 వరకు కూడా అందులో ఉపయోగంగా ఉంది. నాకు సంతోషం అనిపిస్తుంది. నేను ప్రశాంత్ కాలనీ పార్క్ లోకి వెళ్ళా, అక్కడంతా మహిళలు కూడా గుమ్మి కూడా ఒక భక్తితోటి కొంత భావనతో కొన్ని ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకున్నారు. అంటే నేను చేసిన దానికి అభివృద్ధి జరిగింది కనుక నాకు సంతోషం అనిపించింది. నేను చేసింది ఉపయోగంలోకి వచ్చిందని నాకు కూడా సంతోషం అనిపించింది. ఇంకా ఇంకా అట్లాంటివి కొన్ని ఉన్నాయి. అవి కూడా చేయడానికి కూడా 6 పార్కులు 7 పార్కులు పెట్టినాం మేము. అవి కూడా నెక్స్ట్ పీరియడ్ లో మా పీరియడ్ లో అవి కూడా కంప్లీట్ చేస్తా. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులందరూ మమ్మల్ని గెలిపిస్తే మాత్రమే అభివృద్ధి కొనసాగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. దాన్ని ఏమంటారు? ఇప్పుడు అధికార పార్టీ ఏదున్నా సరే ఫండ్కు సంబంధం లేదు. ఏడున్నా ఫండే. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ వస్తూనే ఉంటుంది. 15th ఫైనాన్స్ మామూలుగా ఇవి వచ్చేటివి అవి వస్తూనే ఉంటాయి. మామూలుగా మనం ఏది రిజిస్ట్రేషన్ అమౌంట్, స్టాంప్ డ్యూటీ అమౌంట్ అది పడుతూనే ఉంటుంది. మనకి ఇంటి పన్ను రసీదులు వస్తూనే ఉంటాయి. ప్లస్ ఇంటి పర్మిషన్లు పనులు పడుతుంటాయి. ఇవన్నిటితో డెవలప్మెంట్ అవే చేసినాం ఇంతవరకు. నేను స్పెషల్గా వచ్చిందంటే 30 లక్షల రూపాయలు వచ్చింది గత పీరియడ్ 5 ఏళ్ళలో వచ్చింది. అలా 2 ఏళ్ళ కరోనా పోయింది. ఆ టైం మాకు కదా మరి ఇబ్బందికరంగా 2 ఏళ్ళ కరోనా అయిపోతే ఉన్న ఫండ్ కూడా మొత్తం కరోనాకే వాడుకుంటారు. ఆ టైంలో కూడా మేము 9 నుంచి 11 కోట్ల వరకు చేసిన అన్ని లెక్కేసుకుంటే అది కూడా నేను పాంప్లెట్ రూపంగా పబ్లిక్ ప్రతి ఇంటికి వంచిన. నేనేమేం చేసిన చేయలేదు. 2 లక్షల వర్గాలు 2 కోట్ల వర్గాలు 3 కోట్ల వర్గాలు నాకు అందుకే పాంప్లెట్ రూపంగా ప్రతి ఇంటికి వంచిన. చూసుకుంటారు కదా వాళ్ళు కూడా తెలుస్తుంది ఏం చేసినాం అనేది. అంటే ఇప్పుడు కరోనా సమయం కనుక ఒకవేళ రాకపోయి ఉంటే ఇంకొంచెం డెవలప్మెంట్ ఎక్కువ జరిగేదా? 100% కదా. ఈ ఉన్న ఫండ్ అంతా కరోనాకి ఎంత కష్టకాలంలో కరోనా ఏ దాంట్లో ఫండ్ ఉన్నా దాన్ని అంతా వాడుకున్నది గవర్నమెంట్. కనుక ఆ టైంలో కూడా మాకు 2 ఏళ్లతో కరోనా అయిపోయినా కూడా ఒక ఫండ్ జమ కానీ కూడా ఒక 6 months పడ్డా కూడా ఆల్రెడీ ఇంత ఫండ్ ఇంత డెవలప్ చేసాం. ఈ కాలనీకి రావాలంటే మీకు తెలియదు ఏం కాదు. ఈ కాలనీకి రావాలంటే ఇడంగా రోడ్ ఉండేది కాదు. ఇక్కడ రోడ్ ఉందని లేదు అని సగం మందికి తెలియదు. అభిషేక్ హాస్పిటల్ వెనక నుంచి బండ్లరా బాట లేకుండా అందులోకి వెళ్ళిపోయేవాళ్ళం మేమంతా. కార్లు వచ్చినా ఏ వచ్చినా ఎటువన్నా అటు వెళ్ళాలి. అట్లాంటి రోడ్ చేసినాక ఇంత సుందరీకంగా చేసినాక ఇంతమందికి ఉపాధి కల్పించారు. ఈ రోడ్ ఇంత మంచిగా అయింది కనుకనే ఇక్కడ సెంటర్ అయింది కనుక ఇక్కడ ఏం పెట్టుకున్నా నడుస్తుంది. ఇక్కడ సెంటర్లో ఎంత మంచిగా మేము గత 5 ఏళ్లలో చూసుకుంటే ఇక్కడ ఒక బండి కాదు, ఒక ఆటో కాదు, ఏది ఉండేది కాదు. ఇవాళ 10 మందికి ఉపాధి కలిగింది. 10 మంది 24 గంటల పబ్లిక్ ఎప్పుడు నడుస్తున్నారు. 10 మందికి అయితే ఎప్పుడు ఏదో రకంగా ఇంక ఇది పెట్టుకుంటే నడుస్తుంది అనే ఉద్దేశంకి వచ్చి ఇక్కడ ఒక డెవలప్ అయిందంటే అది గత ప్రభుత్వం ఏం చేసిందే కదా. అందుకే నాకు అదో రకంగా సంతోషం అనిపించింది. మరి ఈ కాలనీ మొత్తం రోడ్లు వేసిన ఈశ్వరరాజు తన ఇంటి ముంగలకి ఎందుకు వేసుకోలేకపోయిండు? నేను పబ్లిక్ సర్వెంట్, పబ్లిక్కే కావాలనుకున్నాను. నాది ఇంటికి కావాలనుకో ఇప్పుడు ఎవరెవరు ఇంటి ముంగలు లేదో డ్రైనేజ్ వాళ్ళ ఇంటి ముంగలు నేనే వేసిన. భగీరథకు నీళ్ళు నేనే ఇచ్చిన, లైట్లు నేనే ఇచ్చిన. నేను అట్లా అనుకుంటే వాళ్ళకి ఆపేసి నేను నా సొంత పైసలు ఇచ్చి కూడా కొన్ని వర్కులు చేసిన. అట్లా అనుకుంటే నేను 5-10 లక్షలు నా ఇంటి ముంగలు వేసుకునేది. అది కాదు, నాకు కావాలి పబ్లిక్ డ్రైనేజ్ అన్న. నా ఇంటి ముంగలు నీళ్ళు సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, మేము బీక్లు ఆడుకుంటున్నాం అంటే వాళ్ళ సమస్య తీర్చాలని ఒక కోరిక నాకు తప్పితే నా ఇల్లు గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. నేను ఇంటి ముందు జర దూరమే కదా నేను నడుస్తాం ఈ రకంగానే అని చెప్పి వెళ్ళినా, కానీ నా ఇంటి గురించి కానీ ఎప్పుడు నేను ఆలోచన చేయలేదు. నేను పబ్లిక్ సర్వీస్ సేవ చేయాలనుకుని కనుక పబ్లిక్ కోసమే కష్టపడుతున్నాను. జనాల్లో కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఏమైనా కనిపిస్తా ఉందా? బీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నారు ఈ వార్డుకు సంబంధించి? ఈ వాళ్ళ కాంగ్రెస్ అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు 90% మంది బీఆర్ఎస్ కి పట్టం కట్టబోతున్నారు. 7th వార్డులో భారీ మెజార్టీలో షాద్ నగర్ లోనే భారీ మెజార్టీతో 7వ వార్డులో విన్ అవుతున్నాం మేము. అంటే ఓటర్లు ఎక్కువ ఉండడమే కారణం? ఓటర్లు కాదు, ఇప్పుడు 90% ఓటర్లు కావు కదా. ఇప్పుడు 3,724 ఓట్లు ఉన్నాయి. దాంట్లో ఒక 200-300 ఓట్లు చెల్లని ఉన్నాయి. ఓ 300-400 పోటు కాకపోవచ్చు. 3,000 అయితే అందులో 2,000 పై చిలుకు నాకు వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఇంత నమ్మకం ఏంది? జనాలు ఎందుకు ఇంతగానో నమ్ముతారు రాజుని? రాజు అంటే వాళ్ళు చేస్తాడు. వాళ్ళకి ఒక అభిప్రాయం వచ్చింది. రాజు అంటే చెప్పింది చేస్తాడు, మాట తప్పడు. అందరిలాగా ఏదో గప్పాలు కొట్టాడు, అద్భుతాలు చూసి అని చెప్పాడు. ఏదున్నా సరైన క్లారిటీగా చెప్తాడు. క్లారిటీగా అడిగే హక్కు వాళ్ళకు ఉంది. అడుగుతున్నారు, నేను చేస్తున్నాను. వాళ్ళకు నమ్మకం కలిపింది కనుక నా వెంబడి ఉంటున్నారు. ఏమంటారు ప్రధానంగా ఇప్పుడు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కొత్తగా ఈ రోడ్లు ఇంకా కాలేవని, ఇంకా అట్లా ఏమైనా సమస్యలు మీ దృష్టికి వచ్చినాయి? పూర్తి స్థాయిలో ఏ వార్డు కూడా అభివృద్ధి కాలేదు. 100% నేను తిరుగుతూనే ఉన్నా. ఇంకా అట్లా పెండింగ్ ఉన్న వర్క్స్ ఏమున్నాయి? అవి మళ్ళీ మీరు గెలిస్తే వాటిని యుద్ధ ప్రాతిపదికన చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు కొన్ని వార్డులల్లో 15-20 ఏళ్ళ నుంచి ఉన్నా ఇప్పుడు ఇంకా వర్కులు నడుస్తూనే ఉన్నాయి. మన కొత్త వార్డు అయినా కూడా డ్రైనేజ్ వర్క్ 90% చేసిన. కొన్ని సీసీ రోడ్లు వేయించు, ఇంకా కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి. ఆటోమేటిక్ ఇయర్ 100% సీసీ రోడ్లు అవుతాయి. నేను ఏదైతే హామీ ఇచ్చినో హామీలు నెరవేర్చే వరకు నిద్రైతే పోను నేను. ఇప్పుడు నేతో పాటు నా పిల్లలు కూడా రాత్రి 2 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. ఓన్లీ 2 hours 11-12 వరకు, 12-1 వరకు ఉంటున్నారు. 3-3:30 మళ్ళీ లేస్తున్నారు. అంత కష్టపడతారు వాళ్ళు. వాళ్ళకి పాదాభివందనం చేసినా నేను తక్కువనే. అంత కష్టపడతారు నా కోసం పిల్లలు, యూతే కనుక. వాళ్ళు అంత కష్టపడతారు కనుక ఖచ్చితంగా బ్రహ్మాండమైన మెజారిటీ గెలిచి
నిరూపిస్తాను నేను. ఇది యూత్ ఎందుకు ఎక్కువ కనిపిస్తా ఉన్నారు ఈశ్వరరాజు అంటే? ఇప్పుడు మిగతా ఇదే వార్డులో మిగతా అభ్యర్థుల వెనుక కొంతమంది పెద్ద మనుషులు కానీ కొంతమంది మిడిల్ ఏజ్ పర్సన్స్ ఉన్నారు. మీ వెనుక మాత్రం ఒక సైన్యంలా కనిపిస్తా ఉన్నారు. ఎందుకు? యూత్ అంటేనే రాజన్న, రాజా అంటేనే యూత్. యూత్ ఒక సైన్యం నా దగ్గర. యూత్ రాజన్న యువసేన. ఫస్ట్ రాజన్న యువసేన అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో ఇంత యూతే, అంత యూతే ఒక సైన్యం లాగా నా వెంబడి ఎప్పటికి ఉంటున్నారు. ఇప్పుడు కాదు, నేను గత 5 ఏళ్ల నుంచి కూడా నా వెంబడి ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి నా అభివృద్ధి అనుకొని వాళ్ళ కోసం కష్టపడుతున్నాను నేను. కనుక వాళ్ళకి 100% నా వెంబడి ఉన్నారు. ఒక సైన్యం అనుకో, యూత్ అనేది ఒక సైన్యం. ఆ రకంగా రాజన్న యువ సైన్యం నా వెంబడి ఎప్పటికీ ఉంటారు. ఎస్, ఈశ్వరరాజు గారు అయితే చెప్తా ఉన్నారు, నేను అభివృద్ధి చేసిన యూత్ అంతా నా వెంబడి ఉన్నారని. మీరు ఎందుకు కనెక్ట్ అయ్యారు ఈశ్వరరాజు గారికి మీ యూత్ అంతా? నేను ఒక ఫార్మా కంపెనీలో ఉద్యోగిని. ఒకరోజు నేను నైట్ షిఫ్ట్ చేసుకొని ఇంటికి వచ్చాను. కొద్దిగా అలసిపోయినాను కాబట్టి పడుకున్నాను. పడుకొని లేచిన తర్వాత చూస్తే వాటర్ లేవు. ఏంటి అసలు మా కాలనీ ఏంది, మా వార్డు ఎవరింది, ఎక్కడ నుంచి వచ్చాము మేము, అసలు మా ఏ వార్డుకి వస్తుందని మేము గందరగోళంలో ఉన్నాము. ఆ టైంలో ఇక వాటర్ని ఎవరిని అడగాలో మాకు ఆ టైంలో అర్థం కాలేదు. తర్వాత ఏమైందంటే కాసేపటికి ఇంటికి ఫోన్ చేశాను అమ్మకి ఫోన్ చేస్తే ఇలా వాటర్ లేవు, ఇలాంటి ఇంట్లో ఉంటున్నాం మనము ఇల్లు కొనేటప్పుడే కొద్దిగా ఈ వార్డులోకి వచ్చినప్పుడే ఆలోచించాల్సింది అని మా అమ్మతో అన్నాను. ఏంది కర్మ అమ్మ అని నేను అనుకున్నాను. తర్వాత కాసేపు సర్లే ఇంకా చూద్దాంలే వాటర్ బాటిల్ తెచ్చుకున్నా అనే టైంలో చిన్నగా నేను ఫోన్ మాట్లాడుకుంటూ గేట్ ఓపెన్ చేశాను. గేట్ ఓపెన్ చేస్తే అక్కడ అమ్మ వాటర్ ట్యాంకర్ అని ఒక ట్యాంకర్ వెళ్తుంది. ఏంటి ఇంత కరువు టైంలో ఒక ట్యాంకర్ సింపుల్గా 4-5 ట్రిప్పులు వెళ్తుంది ఏంది అని నేను చిన్న కనుక్కోవడం స్టార్ట్ చేస్తే దాని మీద ఒక నెంబర్ ఉంది. నెంబర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి సార్ మాకు ఇట్లా మా కాలనీలో ప్రాబ్లం ఉంది అన్నాను. నేను పడుకునే లోపల ఒక 1 అవర్ పడుకున్నాను. 1 అవర్ తర్వాత వచ్చి చూస్తే పక్కింటి వాళ్ళు వచ్చి మా సింటెక్స్ నింపేశారు. అంటే వాటర్ లేదని ఇట్లా ఫోన్ చేస్తేనే హాఫ్ అన్ అవర్లో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. కాబట్టి నేను అతనికి అట్రాక్ట్ అయిపోయాను. నాతో పాటు నేను వేరే వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అరే ఇలా బాగుంది, మన అభివృద్ధి వైపు వెళ్దామని నాతో పాటు మా కొలీగ్స్ని కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాను. అతను రుణం తీసుకునే అవకాశం దక్కింది. కాబట్టి నేను అతనితో పాటు వెనకాల నడుస్తున్నాను. నా కొలీగ్స్ని కానీ నా మిత్రులను కానీ అందరినీ దీనిలో భాగం చేస్తున్నాను. మనకు కావాల్సింది ఈశ్వరరాజు గారు. అతనితో మనం ఉంటే అతను ఇంకా మన కాలనీ కాదు వేరే కాలనీ కూడా డెవలప్ చేసే సత్తా అతనికి ఉంది. మనుషుల కష్టాలు తీరుస్తున్నాడు ఆయన. కాబట్టి మేము అట్రాక్ట్ అయిపోయాం. నేనే కాదు, నాతో పాటు అతని వెనుక ఒక సైన్యమే ఉంది. యువకులు ఒక సైన్యమే ఉంది. అది చాలా ఆయన యూత్ అతను రుణం తీసుకోవాలనుకుంటారు. ఇదే మాకు అవకాశం. అతను గెలిపిస్తాం భారీ మెజార్టీతో. ఈశ్వరరాజు గారు, ఇప్పుడు ట్యాంకర్స్ విషయం వచ్చింది కాబట్టి మీరు అదే ఒకప్పుడు షాద్నగర్ తీవ్రమైన కరువును ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఆ టైంలో మీరు ట్యాంకర్లు పెట్టించారు. ఇప్పటికే వాటిని గుర్తు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రచారంలో? చాలా మంది ఉన్నారు ఇప్పటికి కూడా. ఆ రుణం మీకు ఇప్పుడు కూడా తీర్చుకుంటామని చెప్పి కూడా చాలా మంది ఇప్పుడు నిన్న మొన్న కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు గత 6 years బ్యాక్ అయితే షాద్ నగర్ అంటే ఈశ్వర్గాలు అంటే 600-700 ఫీట్లు వేస్తే నీళ్ళు వచ్చేటివి కావు. ఆ టైంలో నేను కూడా ట్యాంకర్లు కొనుక్కొని పోసుకునేవాడిని. మా ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేటివి కావు. ఆ టైంలో నాకెందుకు మా అమ్మ పేరు మీద ఏదైనా చేయాలని చెప్పేసి అమ్మ ఉచిత వాటర్ అని ఒక ట్యాంకర్ పెట్టాను. ఒక ట్యాంకర్ సరిపోతలేదు, ఇంకో ట్యాంకర్ తీసుకున్నాను. ఆ ట్యాంకర్ తీసుకున్నాక ఇంకోతను నాకు సానుకూలంగా స్పందించి నా దగ్గర ట్యాంకర్ ఉంది, నీ దగ్గర బండి ఉంది, ఇంజన్ ఇంకో తీసుకొని ట్యాంకర్ ఫ్రీగా ఇచ్చాడు నాకు. అతను ఒక SR పంప్ వెంకటరెడ్డి అని ఉన్నాడు. అతను ట్యాంకర్ నాకు ఫ్రీగా ఇచ్చాడు. ఒక ట్యాంకర్ ఎంగేజ్ తీసుకున్నాను, ఒక ట్యాంకర్ కొనుక్కున్నాను. ఒక ట్యాంకర్ అయినా ఫ్రీగా ఇచ్చింది నాకు, పైసలు తీసుకోలేదు. డీజిల్ పోసుకున్నాను. 2 years నడిపాను. ఆయన కూడా రుణం తీర్చుకోలేకపోయినాను. కనుక ఆ టైంలో కూడా ప్రతి ఇంటికి అడిగిన వాళ్ళకు ఒక్క ట్యాంకర్ కాదు, ఎన్ని అడిగితే పోయమని చెప్పాను. 3 ట్యాంకర్ల మీద 3 డ్రైవర్లను పెట్టి మొత్తం మెయింటైన్ చేసి ఇప్పటికి కూడా ఒక ట్యాంకర్ అట్లాగానే అమ్మ పేరు మీద ఒక ట్యాంకర్ అట్లాగానే ఉంది. ఆ ట్యాంకర్ కంటిన్యూ ఎవరు అడిగినా కూడా వారానికి ఒకసారి 2 ట్రిప్లు అడుగుతున్నారు. దాని మీద కూడా చాలా దృష్టి. నిన్న చిన్న వర్క్ అవసరం ఉంది అన్న ట్యాంకర్ అంటే పోయి దానికి కెమెరాలో ఫోటో తీసి ట్యాంకర్ నడవద్దు అని మళ్ళీ మున్సిపల్ కంప్లైంట్ చేసి నాకు వేయించారు. ఇక్కడ ఒక చిన్నటి పార్క్ కంపౌండ్ కడుతున్నారు, దాన్ని నీళ్ళు క్యూరింగ్ అవుతుందని ట్యాంకర్ పంపిస్తే ఫ్రీగా అని చెప్పారు. ట్యాంకర్ అయినా పెట్టొద్దు అని కమిషనర్ కంప్లైంట్ చేయడం. నేను మొన్న వారం కింద నీళ్ళు వస్తలేమని ట్యాంకర్ వేసుకోపోతే అప్పుడు మన ఇలియాస్ భాయ్ ఫోన్ చేసి నువ్వు నీళ్ళు నింపకాడ, నువ్వు నీళ్ళు నింపక, నీ మీద కంప్లైంట్ ఉంది, ఎవరంటే సో పర్సన్ పేరు అని చెప్పాడు. ఇక పేరు కూడా రికార్డింగ్ ఉంది నా దగ్గర, దాన్ని నాకు అవసరం లేదు. కానీ సరేలే అని చెప్పేసి నేను 100 రూపాయల కోసం కాదు, 100 రూపాయలు పెడితే 100 పెడితే ట్యాంకర్ దొరుకుతున్నది. ఆ ట్యాంకర్ నింపుకొచ్చి నేను సేవ చేయాలనుకుని చేస్తున్నా. కనుక నా విధంగా అయితే నానా ఇబ్బందులు అయితే గురి చేస్తున్నారు. మొన్న కాటన్ సర్చ్ అని చెప్పి మా ఇల్లు, మా ప్రణయ్ వాళ్ళ ఇల్లు, మా ఇల్లు, సన్నిహితుల ఇల్లు, కొంతమంది ఇల్లు కూడా మొత్తం సర్చ్ చేసి, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఎంత అయినా ఏమైనా దొరికిందా మీకు? ఇప్పుడు కాటన్ సర్చ్ అన్నప్పుడు రోడ్డు మీద చేయాలి. ఆ రోడ్డు మీద కాకుండా ఇంట్లో కాలనీల మధ్యలో వచ్చి ఒకళ్ళు తాగిండ్రి బండి ఏదో కాయిదాలు ఇంటికే పోవాల్సింది. కాలనీ వాళ్ళు ఇంటి మొగలు పట్టుకుంటే ఏడుకోవాలి.
ఏదైనా రోడ్ మీద చేయాలి, కాటన్ సార్ చేసుకుని రోడ్ మీద చేసుకుంటే బాగుంటుంది అని మరి వాళ్ళు వ్యవస్థ ఎందుకు మా మీద అంత కక్ష కట్టిందో మాకైతే అర్థం కావట్లేదు. చాలా ఇబ్బందులు అయితే గుర్తు చేస్తున్నారు. మరి ఖచ్చితంగా ఈశ్వరరాజ్ గెలుస్తాడనే భయంతో అట్లా చేస్తారు అనుకుంటున్నారా? 100% అది అందరికి అర్థమైంది, వాళ్ళకు కూడా అర్థమైంది. ఇప్పుడు ఈశ్వరరాజ్ గెలుస్తున్న భారీ మెజార్టీతో ఏదైనా ఇబ్బందులు గురి చేయాలి. ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ కూడా గ్రూప్లలో పెద్ద పెద్దగా చూపించి చేస్తున్నారు. అయినా ఏం భయపడలేదు, పబ్లిక్ న్యాయంపడి ఉన్నారు, ఓటర్స్ అందరూ న్యాయంపడి ఉన్నారు. వాళ్ళు ఎవరు కాదన్నారు, కాకపోతే 100% ఓటర్ నా మీద ఉన్న కనుక భారీ మెజార్టీతో గెలిచి చూపిస్తాం. ఇంకా 2 days 3 days అయితే అన్ని బయటపడతాయి. ఫైనల్ గా 7వ వార్డు ప్రజలకు చెప్పమంటే ఏం చెప్తారు, ఏం రిక్వెస్ట్ చేస్తారు? 7వ వార్డు ప్రజలు నేను చేసిన అభివృద్ధిని చూసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని, కారు గుర్తుపై ఓటేయాలని నేను వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తంగా ఈశ్వరరాజ్ అయితే ఫుల్ కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. తన సిట్టింగ్ సీట్ ను మరోసారి నిలబెట్టుకుంటా అని ఆయన చెప్తున్నారు. తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తారనే నమ్మకంతో ఉన్నారు. మరి చూద్దాం ఈ 13వ తారీఖున 7వ వార్డు ప్రజలు ఎలాంటి తీర్పిస్తారనేది ఈ కొద్ది రోజుల్లోనే తెలిపోతుంది.